ఐఎమ్ రియల్లీ సారీ ఆనంద్. ఆనంద్ ప్లీజ్. సార్ టాయిలెట్. అందుకే నీళ్ళు ఎక్కువ తాగద్దనది. ఆనంద్ నీతో మాట్లాడాలి. ఆనంద్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆనంద్. ఇందులో నా తప్పేం లేదు ఆనంద్. నా మాట ఒక్కసారి విను ప్లీజ్. ఆనంద్ ఆనంద్ ప్లీజ్ ఆనంద్ ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్ అర్థం చేసుకో. అయినా జీప్ లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదానా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిట్ ఫర్ టాట్ అని సరిపెట్టుకోవాలి కానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. సారీ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళమ్మా. ఏదైనా ఎంతసేపు వస్తారా రా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అలాంటిది ఏం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులు ఉండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వు ఉండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు. నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కే లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే. లోకువ అండి, మేమంటే లోకువ, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటకముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సింది మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. ఆనంద్, మనం 6 o'clock కలుద్దాం. ఎవరమ్మా నువ్వు? ఆనంద్, ఎవర్రా అమ్మాయి? సాయంత్రం 6 గంటలకు వెళ్తా ఉంటుంది. అబ్బా, ఈ చందుగాడు ఎప్పుడు ఇంతేనన్న. పోయినసారి ఇలాగే అమ్మకు కూడా ఫోన్ చేసి అమ్మాయి వయసులో మాట్లాడాడు కదమ్మా. అవునండి, ఆ చందుగాడు బాగా మిమిక్రీ చేస్తాడు. ఒకసారి నన్ను కూడా ఇలాగే గొంతు మార్చి ఏమర్చాడు. అలాగా? ఇదేంటి, చందుగాడు ఇక్కడే ఉంటే
వీడు ఫోన్ చేశాడని ఆనంద్ ఎందుకు అబద్ధం చెప్పాడు? హాయ్. నువ్వు హాయిగానే ఉంటావు. ఏంటి ఇన్ని కప్పులున్నాయి? బాగా టెన్షన్ పడ్డావా? అసలు మా ఇంటికి ఎందుకు ఫోన్ చేసావు? మీ నాన్న నప్పడుగుదామని. అడగాల్సింది. ఇచ్చేవారా? ఇచ్చేవారు గోబ్ మీద. చూడు, మళ్ళీ ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయొద్దు. సరే, నేనే డైరెక్ట్ గా వస్తా. వస్తావా? రా చెప్తా. అబ్బో అబ్రా పడుతాయి. ఎంత అయిందో? మీటర్ మీద ఏదైనా వేసాం సార్. మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా? ఎంత అయిందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు అయింది సార్. మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అల్లా వస్తే నేను ఎలా వస్తాను రా? తెలివి తక్కువ వేసుకుని అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. రండి. ఆనంద్ బాబు. సీతు త్వరగా రా. అమ్మ, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ లీల ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు. ఆనంద్ బాబు. ఆనంద్ బాబు. ఏంటిదంతా? ఎవరైనా? చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకి బాగా పరిచయం. మరి ఇద్దరిని ఇలా చూసారంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నా అంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకటిలే, నువ్వురా. అబ్బా, ఆనంద్ బాబు. ఆనంద్ బాబు. మెట్లెక్కలేక వస్తున్నాను నాయనా. ఆగబోయా బాబు. ఇదిగో, ఆనంద్ బాబు. అయ్యో ఆనంద్ బాబు. ఏయ్, బాబు. ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపల్లి చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ ఆనంద్ బాబు. ఇది బట్టల కొట్ట, చిలిపల్లి చేసుకునే సెంటరా? వద్దు పెడితే వద్దు. మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? అచ్చిపా. శాస్త్రి గారు. అయ్యో అమ్మ, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బబ్బబ్బా, అమ్మా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది ఆయన. ఇప్పుడు ఎలాగా? అమ్మా, రక్షించావు తల్లి. అవ్వలేదన్నమాట. నా మొహన కప్పు కాఫీ పడేస్తావా? ఇవ్వమన్నమాట. ఓకే. నమస్తే అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు తాడిబాబు అండి. ఏం కావాలి? నాకు ఒక అమ్మాయి కావాలండి. ఏమిటి మాట్లాడది? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? సార్, అందుకు కాదు సార్, పెళ్లికి సార్, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్. ఆ ఏడుపు ముందు ఆడవచ్చు కదా. చెయ్యిలా చూపించు సార్. ఇటు తిప్పు. తిప్పే. ఏదో వివాహరక నీ పిండాకుడు, నీ జన్మకు పెళ్ళవదు పో. భలేవారండి. నా చేతిలో 5 స్టార్ హోటల్స్, పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి? అలాగా? మరి చెప్పవే, ఏమిటా నిలబడే ఉన్నావు? కూర్చో. థ్యాంక్స్. సింహాసనం మీద కూర్చో. ఇంత ముందు పెళ్లి చూపులు ఏమన్నా జరిగాయా? సూపులు చాలా జరిగాయండి, కానీ పెళ్లిళ్ళు మాత్రం 3 సార్. పెళ్లిళ్ళు 3 అయ్యాయి? అవునండి. వాళ్ళు ఏమైపోయారు? పోయారు సార్. అంటే లేచిపోయారా, పారిపోయారా? కాదు సార్, చచ్చిపోయారు. 3 చచ్చిపోయారా? ఎందువల్ల? మొదటి భార్య బల్లిపడిన పాయసం తిని చచ్చిపోయింది సార్. 2 బల్లిపడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్. 3 తల పగిలి చచ్చిపోయింది సార్. అవును, ఆవిడ బల్లి పడిన పాయసం తిని ఎందుకు చావలేదు? దానికి పాయసం తింటం ఇష్టం లేదు సార్. ఓహో, అలాగా.
అయితే ఇప్పుడు నీకు బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా, తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా? ఎలాంటిదైనా పర్వాలేదు, 7 రోజుల్లో పెళ్లి జరగాలి. 7 రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా సంతలో గేదెను కొనుక్కు రావడం అనుకున్నావా ఏంటి? 7 రోజులు ఎందుకయ్యా? ఇవాళ ఏ వారం? ఆదివారం. సోమవారానికి వివాహం జరుగుతుంది పో. చూడు, 7 రోజుల్లో పెళ్లి జరగలేదనుకో, కత్తి ఒకటే ఆయన, పోట్లు మాత్రం 7 పడతాయి. ఎందుకు? 7 నా లక్కీ నంబర్. అబ్బాయి ఎందుకంటే అంత దూరం ఆలోచిస్తారు? అనవసరంగాను ఆవేశపడిపోతున్నారు. అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. అమ్మాయి సంగతి అంటే వివాహం సంగతి నేను చూసుకుంటాను, తమరు దయచేయండి. 7 పోట్లు అంతే, గుర్తుంచుకో. కాఫీ పెడతావా? జ్యూస్ తీసుకొస్తారండి. ఓహో, ఈ స్మెల్ వచ్చేసిందే నీ లోపలికి. ఏయ్ ఇట్రా, సామాన్ లోపల పెట్టు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? ఎవరిదా సామాను? ఎవరో పాపమ్మ గారు తట్టండియా, లండన్ నుంచి వచ్చారటండియా, సామాన్ లోపల పెట్టమన్నారండియా, పెడతానండియా. హలో, హా రాజీ, నేనే సీతను మాట్లాడుతున్నాను. నేను లండన్ రావట్లేదే, ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. దేనికేంటి? డాడీ నన్ను చీట్ చేశారు. నాకు ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఉన్నారన్న సంగతి చెప్పనే తెలుసా? వాళ్ళని నిన్ననే రాణిపల్లిలో చూశాను. నాకైతే వాళ్ళొచ్చో తిరుమలలో పద్మావతి వెంకటేశ్వర స్వామి లాగా అనిపించారు. అందుకే వెంటనే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. సీత, ఇది వాళ్ళ అమ్మ కంటే 7 ఆకులు ఎక్కువే చదివింది. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది, నీకే చెప్పేది. వెళ్ళి చెప్పు. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎవరి మీద కోపడుతున్నారు? హే, ఈ అమ్మాయిని మనం ఆ పెళ్లిలో, అదే నారాయణరావు గారి రిసెప్షన్లో చూసాం. అయినా ఇక్కడేం చేస్తోంది? ఏ మిస్టర్, మా రిలేషన్షిప్ నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఆగాల్సింది నువ్వు. వాడు ఇంటి యజమాని. ఇంట్లో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే వాడు మాట్లాడతాడు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఇదిగో పెద్ద అని చెప్పింది వినబడిందిగా, అర్థమైందా? కానీ బయలుదేరు. నో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నేను వెళ్ళను. సింహాద్రి, ఆ సామాన్ బయట పెట్టవయ్యా. ఇదిగో ఆ టాక్సీ రాపండి. ఏంటి కూర్చుండిపోయావు? బయటికి వెళ్ళా. నేను ఇక్కడికి వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అయ్యారు, సామాన్ లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా? అర్థమైందా? అర్థమైంది. వెళ్ళమంటున్నారుగా, వెళ్ళిపో. 20 ఏళ్ళు మీ అమ్మ కోసం ఏడ్చాను, ఇంకో 20 ఏళ్ళు నీ కోసం ఏడవాలా? నాకంత ఓపిక లేదమ్మా, వెళ్ళిపో, వెళ్ళమ్మా. మా నాన్నతో గొడవ పడొచ్చేసాను. ఇప్పుడు మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోను? మీ అమ్మలాగే రోడ్డు మీద కనపడిన వాడితో లేచిపో. ఏమండి, తప్పు వాళ్ళ అమ్మ నాన్న చేస్తే దీన్ని ఎందుకు తిడుతున్నారు? వయసు వచ్చిన ఆడపిల్ల, ఊరుగాని ఊరొచ్చింది. ఉన్న పలానా దాన్ని బయటికి పోమంటే ఎక్కడికి పోతుంది? నేను నచ్చ చెప్పి పంపిస్తాను, మీరు ఇక దాన్నే అనకండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి, ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం తాగ. నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఏంటి పంతులు, 10,000 తీసుకున్నావు? 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడి చెట్టు అంటున్నావు. కనీసం నీకు కొబ్బరి చెట్టు అంతా ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి, ఈ వెధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు. 4వ పెళ్లి కావాలంట. కాదంటే కత్తి చూపిస్తాడు. ఈ కత్తి చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వెధవ కత్తులు. ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్కొట్టి వదిలి పెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరి తీసి వదిలి పెడతారు. అయినా నీ చెప్తున్నానంటే నా కర్మ కాకపోతాను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వెధవ.
ఏడు ఏడు ఏంటి పంతులు ఏంటి చెప్తున్నా వాడికి? అబ్బాయి ఏం లేదు బాబు, అమెరికాలో నీకేమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. కాదు తాడి బాబు, ఇది అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నీ ముగ్గురు పిల్లల్ని చంపేశావంట. ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరి తీయిస్తాడంట. జంపురా రే పంతులు, ఆగరా రే, 7 కోట్లు పడతారా నీకు? ఆగరా. వీడైపోయాడు. సింహాద్రి అయ్యా. ఇదిగో ఎందుకండి అయ్యారు? నీకే ఉంచుకో. అలాగే. పొల్లోరి బావో డబ్బులొచ్చ నాకు, డబ్బాకి డబ్బులొచ్చ నాకు. అయ్యగారిచ్చారు. బోలేవాడివిరా నువ్వు. కావాలనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు సామాన్ లోపలెట్టమంటారా బయటెట్టమంటారా అని అడిగి మరీ చెంపదెబ్బ తిన్నది ఇందుకా? ఏంటి మా తాతయ్య చంపదెబ్బ కొట్టి ఆ తర్వాత డబ్బులు ఇస్తారా? మీ అమ్మగారు ఇంతేనమ్మా. తనకేం కావాలన్నా ఏదో ఒక తప్పు చేసేవారు. అయ్యగారు గోపు మీద ఒక్కటిచ్చుకునేవారు, ఏడ్చేది. దాంతో అయ్యగారు కరిగిపోయి ఆ అమ్మ ఏం కావాలన్నా అది ఇచ్చేటోరు. ఈ ఎదవ మీ అమ్మ దగ్గర నేర్చుకునే కదా ఈ ట్రిక్కులేస్తుంది. విన్నావుగా, నీకు కూడా అదే దారి. నువ్వు కూడా తాతయ్య గారి దగ్గర ఏదో ఒక తప్పని చేసి గోపగలు కొట్టించుకో. అమ్మో, అదొకటి దారా? ప్రస్తుతానికైతే ఇంకో దారి లేదు. ఓకే. ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయ్యింది. ఏమైంది? నాకు వర్కౌట్ అయింది. నీకు మీరు చెప్తున్న మనిషిని నేను చూడలేదు సార్. ఏమండి రామానాయుడు గారి వీధి ఏది? ఏమిటండి ఏమిటి సార్ అతను పట్టుకోండి సార్, వదలకండి సార్. ఏమున్నా దాంట్లో? ఏముంటాయండి అమ్మాయిల ఫోటోలు. ఈ అమ్మాయిలంతా ఎవరు? ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నా దగ్గర 10,000 తీసుకున్నాడు సార్, సూపర్ ఫిగర్ ని సెట్టింగ్ చేస్తానని. సెట్ చేస్తాడా? యా చేస్తా ఉంటే ఇది మా కుల వృత్తి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఏంటండి, మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, మేం చేస్తున్నాం, రేపు మా పిల్లలు చేస్తారు. కుల వృత్తి అంట. ఇక వీటితో డిస్కషన్స్ అనవసరం గానీ ఎక్కించేద్దాం. ఏంటి ఎక్కించేది? బైక్. ఎందుకు? స్టేషన్ కి. స్టేషన్ కి ఎందుకయ్యా? అక్కడ సెటప్ చేద్దామని. ఓహో కానిస్టేబుల్ తీసుకురా. అయితే పర్వాలేదు. రండి సార్. సెటప్ అంటే పెళ్లి సెటప్ అనుకుంటున్నాడు, అయిపోయాడు. పోలీసు వాడు దెబ్బలంటే ఏంటో అనుకున్నాను. అమ్మా, డ్రెస్సు నలగకుండా కొళ్ళ పొడిసులు పెట్టారేంటి? అమ్మా, ఏంటైనా ఊళ్ళో వాళ్ళ ఫోటోలన్నీ నా దగ్గర ఉంటే నా ఫోటో పోలీస్ స్టేషన్లో పెడుతున్నారేమిటి? సరిగ్గా ఏంట్రా? రే చందు, ఏం చేస్తున్నావురా? నువ్వేగా సున్నాలేమన్నా, అందుకే సున్నాలేస్తున్నా. సున్నా లేయడం అంటే ఇది కాదురా, ఎక్కడ నల్లగుంటే అక్కడ కొట్టాలి. ఓహో, ఏంటో చేస్తున్న పని? ఆనంద్ ఎక్కడ నల్లగుంటే అక్కడ సున్నాలేమన్నాడు.